అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మీ విద్యా ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. గతంలో చేసిన కృషి ఇప్పుడు పండిపోతుంది. ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతాయి. ఇంట్లో వాతావరణం శాంతిమయంగా ఉంటుంది. స్నేహితులు మీకు అమూల్యమైన సలహాలు ఇస్తారు. వారి సహకారంతో మీరు కొత్త అవకాశాలను గుర్తిస్తారు. దాంపత్య జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శరీరంలో శక్తి, ఉత్సాహం నిండి ఉంటాయి. అధికారులతో మీ సంబంధాలు కొంచెం ఒత్తిడిగా ఉంటాయి. వారి నుండి అనవసరమైన నిరాకరణలు ఎదురవుతాయి. అధికారుల నిర్ణయాలు మీ ప్రగతికి అడ్డంకిగా మారతాయి. ఈరోజు వారితో పెద్ద చర్చలు చెయ్యకండి. ఆధ్యాత్మిక ఆలోచనలు మీలో లోతైన శాంతిని కలిగిస్తాయి. ధ్యానం లేదా జపం మీకు అంతర్గత స్పష్టత ఇస్తాయి. ఆనందం మీ జీవితంలో ప్రతి క్షణం నిండి ఉంటుంది. చిన్న విషయాలు కూడా మీకు హర్షాన్ని ఇస్తాయి. ఆఫీస్లో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు గుర్తింపు పొందుతాయి. కార్యక్రమాలలో పాల్గొనడం మీకు కొత్త సంబంధాలను అందిస్తుంది. ఈ సమావేశాలు భవిష్యత్తులో లాభిస్తాయి. క్రీడలలో పాల్గొనడం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. మీ స్పర్ధాత్మక భావన మీకు విజయాన్ని అందిస్తుంది. గొడవలు మీ జీవితంలో అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి. చిన్న విషయాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఇతరులతో మాటల యుద్ధాలు మీ ప్రతిష్టకు హాని కలిగిస్తాయి. ఈరోజు నిశ్శబ్దంగా ఉండటమే మేలు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తరువాత విచారాన్ని కలిగిస్తాయి. తప్పులు మీ ప్రగతికి అడ్డంకిగా మారతాయి. చిన్న లోపాలు కూడా పెద్ద నష్టాలకు దారితీస్తాయి. మీ అసావధానత వల్ల కొన్ని అవకాశాలు జారిపోతాయి. ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చెయ్యండి. ధైర్యం మీలో కొత్త శక్తిని నింపుతుంది. భయాలను అధిగమించి ముందుకు సాగడానికి మీరు సిద్ధపడతారు. నమ్మకం మీ సంబంధాలలో బలమైన పునాదిగా నిలుస్తుంది. ఇతరులు కూడా మీపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. సామాజిక గౌరవం మీకు అధికంగా లభిస్తుంది. మీ నిజాయితీ, న్యాయబుద్ధి అందరి ప్రశంసలు అందుకుంటాయి. వ్యవహారిక నైపుణ్యాలు మీకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడతాయి. సమస్యలను సులభంగా పరిష్కరించే మీ సామర్థ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సంస్కృతి పట్ల మీ ఆలోచనలను సమృద్ధిగా మారుస్తుంది. పారంపరిక విలువలు మీకు దిశ చూపిస్తాయి. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా, అర్థవంతంగా మారతాయి. మీ భావనలు ఇతరులకు స్పష్టంగా అర్థమవుతాయి. సమావేశాలు మీకు కొత్త ఆలోచనలను, స్ఫూర్తిని అందిస్తాయి. ఈ కలయికలు భవిష్యత్తులో ఫలితాలనిస్తాయి. సృజనాత్మకత మీలో కొత్త ఆలోచనల వర్షాన్ని కురిపిస్తుంది. మీ కళాత్మక ప్రతిభ ఇతరులను ఆకట్టుకుంటుంది. పరిశ్రమలలో మీ పాత్ర గుర్తింపు పొందుతుంది. మీ పని వల్ల వ్యాపార లాభాలు పెరుగుతాయి. ప్రేరణ మీలోనుంచి కాకుండా ఇతరుల నుండి కూడా వస్తుంది. ఒక చిన్న మాట కూడా మీకు జీవిత మార్పు తీసుకురావచ్చు. పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. ప్రకృతి మధ్య గడిపిన సమయం మీ మనసును తాజాగా ఉంచుతుంది. ప్రతిభాభివృద్ధికి ఈరోజు అత్యుత్తమమైన సమయం. మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి కొత్త కోర్సులు లేదా శిక్షణలు తీసుకోవచ్చు. వ్యక్తిత్వం మీకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది. మీ ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకర్షిస్తుంది. గత ఫలితాలు మీకు మంచి పాఠాలను నేర్పుతాయి. ఆ అనుభవాలు ఇప్పుడు మీకు బలంగా మారతాయి. సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. మీ సౌహార్దత ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకువస్తుంది. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అద్భుతమైన అవకాశం. మీ లోపాలను గుర్తించి సరిచేసుకోవడానికి సమయం దొరుకుతుంది. సంక్షేమం మీ జీవితంలో ప్రతి అంశాన్ని కవర్ చేస్తుంది. మీ కుటుంబం, స్నేహితులు, పని అన్నీ సమతుల్యంగా ఉంటాయి. కెరియర్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. మీ కృషి అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. మనోభావాలు స్థిరంగా, సానుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు మీకు శాంతిని అందిస్తాయి. శాంతి మీ హృదయంలో నిలకడగా నివసిస్తుంది. బాహ్య ఒత్తిడి కూడా మీ లోపలి సమతుల్యతను చెడగొట్టలేదు. సంకల్పం మీకు దృఢమైన దిశను ఇస్తుంది. మీ లక్ష్యాల వైపు మీరు నిరంతరం సాగుతారు. నెట్వర్కింగ్ మీకు కొత్త వ్యాపార సంబంధాలను అందిస్తుంది. ఈ కనెక్షన్లు భవిష్యత్తులో
భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. చట్టపరమైన సమస్యలు మీ జీవితంలో అనవసరమైన ఇబ్బందులను కలిగిస్తాయి. పాత వివాదాలు మళ్లీ తలెత్తుతాయి. ఈరోజు చట్టపరమైన పత్రాలపై సంతకాలు చెయ్యకండి. తరువాత వాటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానం పట్ల మీ ప్రేమ మరింత లోతుగా ఉంటుంది. వారి విజయాలు మీకు గర్వాన్ని కలిగిస్తాయి. ఇంటి సంస్కరణలు మీకు ఆనందాన్నిస్తాయి. కొత్త డిజైన్లు లేదా అమరికలు ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. పని ఒత్తిడి మీ మానసిక శాంతిని భంగపరుస్తుంది. ఎక్కువ బాధ్యతలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈరోజు అధిక పని భారం వల్ల మీరు అలసిపోతారు. కొంచెం విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆధ్యాత్మిక యాత్ర మీ జీవితానికి కొత్త అర్థాన్నిస్తుంది. పవిత్ర స్థలాలకు వెళ్లడం మీ మనసును శుద్ధి చేస్తుంది. కళలు మీ జీవితాన్ని రంగులతో నింపుతాయి. మీ సృజనాత్మక ప్రతిభ ఇతరులను ఆకట్టుకుంటుంది. శుభకార్యాలు మీ ఇంట్లో ఆనందాన్ని తెస్తాయి. పెళ్లి, నామకరణం లేదా గృహప్రవేశం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. వినోదం మీకు తాజాధనాన్ని అందిస్తుంది. సినిమా, సంగీతం లేదా ప్రకృతి సైక్లింగ్ మీ మనసుని ఉల్లాసపరుస్తాయి. స్వీయ నమ్మకం మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఏ సవాలునైనా ఎదుర్కొనగలరని భావిస్తారు. పర్యావరణ సంబంధాలు మీకు సహజ సమతుల్యతను అందిస్తాయి. చెట్లు, జలాలు, గాలి మీ ఆరోగ్యాన్ని పెంచుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా సాధ్యమైనవిగా ఉంటాయి. మీ లక్ష్యాలకు సరైన మార్గం కనిపిస్తుంది. సమయ నిర్వహణ మీకు పనిలో సమర్థతను అందిస్తుంది. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ విషయాలలో మీకు ప్రత్యేక ఆసక్తి కలుగుతుంది. సామాజిక న్యాయం కోసం మీరు స్వరం వినిపిస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక లాభాలను, అంతర్గత జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకాశ నీలం రంగు. ఇది మీ మనసులో శాంతిని, విశాలత్వాన్ని పెంచుతుంది. పరిహారంగా ఉదయం సూర్యోదయ సమయంలో నీటిలో కొద్దిగా తేనె, తులసి ఆకులు కలిపి తాగండి. ఇది మీ శరీరంలోని నెగటివ్ శక్తులను తొలగిస్తుంది. మంత్రంగా ఓం శాంతిః శాంతిః శాంతిఃను ప్రతి ఉదయం 10 సార్లు జపించండి. ఇది మీ జీవితంలో అన్ని రకాల శాంతిని కలిగిస్తుంది. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.